నాట్య విలాసము పరం. 10 రూపాయలు ఈ జనరేషన్కి ఇది చాలా 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 చిన్న అమౌంట్. కొందరికైతే అసలు ఇది లెక్కలోకే రాదు. కానీ తన తొలి సినిమాకు 10 రూపాయలు పారితోషికం తీసుకున్నా అంది ఆ హీరోయిన్. ఆ తర్వాత తక్కువ టైంలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ల లిస్టులో చేరి ట్రెండ్ సెట్ చేసింది. ఎవరామే? వాచ్ ది స్టోరీ. సినిమా ప్రపంచంలో అడుగు పెట్టే వారంతా ఎన్నో ఆశలతో ఉంటారు. ఆరంభంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్న వాటిని దాటుకొని తామేంటో నిరూపించుకునేందుకే ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయాణంలో కొందరు స్టార్ స్టేటస్ అందుకుంటారు, మరికొందరు నెమ్మదిగా కనుమరుగైపోతారు. అయితే ఒక్కసారి స్టార్డమ్ వస్తే చాలు, ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాంటి తారల్లో ఒకరు జయప్రద. కోటి ఆశలతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన జయప్రద తన ఫస్ట్ మూవీకి అందుకున్న రెమ్యునరేషన్ కేవలం 10 రూపాయలు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నటిగా ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు జయప్రద. చిన్నప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన జయప్రద అతి తక్కువ టైంలో అగ్రనటిగా సౌత్ నార్త్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. క్యారెక్టర్ ఏదైనా అందులో లీనమైపోయేలా నటించి సినీ ప్రియులని కట్టిపాడేశారు. జయప్రద అందం, నటనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. సిరిసిరి మువ్వ, సాగర సంగమం లాంటి ఫ్యామిలీ డ్రామాలతో పాటు ఊరికి మనగాడు లాంటి గ్లామర్కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లోనూ నటిగా ప్రూవ్ చేసుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వరకు స్టార్ హీరోలకు స్పెషల్ హీరోయిన్గా వెలిగారు. అటు హిందీలోనూ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర లాంటి స్టార్ హీరోలతో వరుసగా ఆఫర్స్ అందుకున్నారు. దాదాపు 300 సినిమాలో నటించిన జయప్రద తన మొదటి సినిమాకు అందుకున్న రెమ్యునరేషన్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం 10 రూపాయలు. 13 ఏళ్ల వయసులో సినీ ప్రయాణం ప్రారంభించిన జయప్రద 1974లో భూమి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా కోసం 10 రూపాయలు తీసుకున్నారు. కానీ ఇందులో చిన్న రోల్ ఆమె కెరియర్నే మలుపు తిప్పింది. 10 రూపాయలతో మొదలైన ఆమె ప్రయాణం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకునేలా చేసింది. ఓ దశలో ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న టాప్ 5 హీరోయిన్ల జాబితాలో నిలిచేలా చేసింది. జయప్రద అందం, నటన, డ్యాన్స్ అంటే ఒకప్పటి ప్రేక్షకులకి పిచ్చి. అందుకే ఆమె ఏ భాషలో నటించినా ఆ సినిమాకి కాసుల వర్షమే. సినీ పరిశ్రమను తిరుగులేని హీరోయిన్గా వెళ్ళిన జయప్రద కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 8 భాషల్లో నటించిన జయప్రద ఈ తరం ప్రేక్షకులు అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.